అయితే అప్పటికే ఆయన చివరి కోరిక అదే అయితే, అప్పుడే షర్మిల గారు ఎందుకు గట్టిగా పోరాటం చేయలేదు? అప్పుడే పార్టీ నుంచి బయటకొచ్చేసి ఒకవేళ ఈమెకి ఎప్పుడైతే టికెట్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసి అవినాష్ రెడ్డి పేరు ఖరారు చేశారో, అప్పుడే ఆమె బయటకొచ్చేసి పార్టీ పెట్టుకోవడమో, లేదంటే ఏ కాంగ్రెస్ పార్టీలో చేరేసి అక్కడి నుంచి ఎంపీగా ఎందుకు ఆమె బరిలోకి దిగలేదు? ఎందుకంటే ఆ మధ్యన కూడా అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీని పీఎంని చేయడం అని, ప్రధానమంత్రిని చేయడం అని. మరి ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి సొంత తండ్రేమో రాహుల్ గాంధీని పీఎం చేయాలని కోరిక, బాబాయికేమో షర్మిలని ఎంపీ చేయాలని కోరిక. వీళ్ళిద్దరి కోరికలు తీర్చాలంటే 2019 ముందే ఆమె బయటకొచ్చేసి పార్టీ పెట్టేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా! ఇన్ని రోజులు ఎందుకు ఎదురు చూశారు? ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకెందుకు పెడుతున్నారు? ఇప్పుడు కడపలో ఈ కొత్త రాజకీయం ఎందుకు మొదలుపెట్టారు? ఇదే నడుస్తున్న చర్చ. మరి దానికి సమాధానం దొరుకుద్దేమో చూద్దాం.